ఎవ్వరిని తొందరపడి ప్రేమించవద్దు లేదా ఇష్టపడవద్దు. ఈ రెండింటిని మనం పెళ్లికి ముందు మరియు తర్వాత చేసి చివరికి నష్టపోయి బాధపడే అవకాశం ఉంది. మొదటగా పెళ్లి కాని వారు ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉందో తెలుసుకుందాం. మనమందరం ఒప్పుకోవాల్సిన ఒక నిజం ఏంటంటే ఆడ మగ మధ్య సహజంగా పుట్టేది ఆకర్షణ. ఇది మన చిన్నప్పటి నుండి మొదలై మనం చనిపోయే వరకు ఉంటుంది. ఈ ఆకర్షణ అనేది ఒకేసారి ఒకరి మీదనే కలగదు. కొందరిని చూడగానే మనకు నచ్చుతారు, అలా అని అందరూ నచ్చరు. అదేవిధంగా మనం కూడా కొందరికి నచ్చుతాం, కానీ అందరికీ నచ్చాం. ఇలాంటి విషయాలు మనకి కొంత వయసు వచ్చాక అర్థం చేసుకొని ఈ ఆకర్షణకు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం. కానీ పెళ్లి కాని యువత ప్రస్తుతం కూడా దీన్ని సీరియస్గా తీసుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, వన్ సైడ్ లవ్, సోల్ మేట్, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ ఇలాంటి వాటిని నమ్మి సీరియస్గా తీసుకుంటే చాలా నష్టపోతారు. ఎందుకంటే ఇవి నిజం కావు, అలానే నిజ జీవితంలో పనిచేయవు. మనల్ని మనం ప్రేమించుకోకుండా, మన జీవితాన్ని ప్రేమించుకోకుండా ఒక వ్యక్తిని ఆకర్షణ పేరుతో ప్రేమించడం అంటే మనకు మనం చేసుకునే అతిపెద్ద అవమానం. ఈ స్కూల్ మరియు కాలేజ్ పిల్లలు ఈ ఆకర్షణను సీరియస్గా తీసుకొని ఒక వ్యక్తిని ప్రేమించి ఆ విషయం గురించి తమ ఫ్రెండ్స్తో చెప్పుకొని ఆ వ్యక్తికి వీరంటే నచ్చకపోయినా దానిని వన్ సైడ్ లవ్ అని పేరు పెట్టుకొని వీరు ప్రేమించిన వ్యక్తి వీరి ముందే వేరే వ్యక్తిని ఇష్టపడుతున్నారని తెలిసి బాధపడి చదువు మరియు భవిష్యత్తును ఖరాబ్ చేసుకుంటున్నారు. కొందరు వీరి ప్రపోజల్ను యాక్సెప్ట్ చేశారని చదువు, కుటుంబ పరిస్థితి, భవిష్యత్తు అన్నీ మర్చిపోయి బ్రతుకుతూ చివరికి చీట్ చేశారని, బ్రేకప్ చెప్పారని మళ్ళీ బాధపడుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మన చదువు పూర్తయి జీవితంలో ఎంతో కొంత ఆర్థికంగా సెటిల్ అయ్యే వరకు ఈ ఆకర్షణను సీరియస్గా తీసుకోవద్దు. వీలైతే స్నేహంగా, స్నేహితులుగా ఉండండి. కానీ ఐ లవ్ యూ అని చెప్పవద్దు, పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి మోసం చేయవద్దు. నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ చదువును ప్రేమించుకో, నీ జీవితంలో సాధించబోయే విషయాలను ప్రేమించుకో. ఎందుకంటే చివరికి మిగిలేది నువ్వు, నీ చదువు, నీ జ్ఞానం, నువ్వు సంపాదించుకున్న డబ్బే నీతో చివరి వరకు ఉంటాయి. ఇక పెళ్లి విషయానికి వస్తే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు మోసం చేసుకోకుండా జీవితాంతం కలిసి బతుకుదామని చేసుకునే అతి పెద్ద ఒప్పందం. కానీ కొందరు పెళ్లి తర్వాత వివాహేతర సంబంధాల వైపు వెళ్తున్నారు. కానీ వీటి వలన మీతో పాటు మిమ్మల్ని చేసుకున్న వారు, అలాగే పుట్టిన పిల్లలు అందరూ నష్టపోయే అవకాశం ఉంది. ఇలాంటి సంబంధాలను రహస్యంగా ఉంచాలనుకున్నా అది జరిగే పని కాదు. వీటిని ఇతరులు చాలా ఈజీగా పసిగట్టగలరు మరియు మిమ్మల్ని చాలా చీప్గా చూస్తారు. కొందరు బ్లాక్మెయిల్ చేస్తారు, లేదా మీరే అందరికీ భయపడాల్సి వస్తుంది. మన రోజువారీ జీవితంలో మన తప్పు లేకపోయినా కొందరు మనల్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. అందుకే మన పరిధిని దాటి మనం ప్రవర్తించవద్దు. పెళ్లి కాని వారి ప్రేమ సంబంధాలలో ఎక్కువగా అబ్బాయిలు నష్టపోతారు. కానీ పెళ్ళైన తర్వాత పెట్టుకునే సంబంధాలలో ఆడవారు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. పెళ్లి కాని యువత, ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతికి చెందిన యువత, మీ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని మీ జీవితంలో ఆర్థికంగా ఎదగడంపై దృష్టి పెట్టుకోండి. అలాగే పెళ్లి తర్వాత నేను కుటుంబ జీవితాన్ని గడపగలను అనే నమ్మకం ఉంటేనే పెళ్లి చేసుకోండి. చివరిగా మనల్ని మనం ప్రేమించుకోవడం స్వార్థం కాదు, ఇది మన జీవితాన్ని గౌరవించుకోవడం. మీకు ఈ కాంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.